యోధా రాసిన పత్రిక 10వ అధ్యాయంలో అపోస్తుల్లో ఇస్కరియోతు యోధా ఉన్నాడు. ఆయన తన యొక్క ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. అందువల్ల ఆయన కాదు 2వ ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడుగా అంద్రయ్య, జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫయ కుమారుడు యాకోబు, తద్దయ్యను మారుపేరు గల లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయన అప్పగించిన ఇస్కరియోతు యోధా. ఈ 12 మందిలో పేర్లు ఇవి. ఇస్కరియోతు యోధా ఆయన తన ప్రభు నమ్మేయటం వల్ల ఆయన ఊరేసుకుని చనిపోయారు. ఆ తర్వాత యోధా మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క తమ్ముడు అనే సంగతి మనము ఖచ్చితంగా గ్రహించవచ్చు. కారణం ఏంటంటే యాకోబు సహోదరుడైన అని ప్రస్తావించడం జరిగింది. అది మన పెద్దగా డిస్కషన్ చేయక్కర్లేదు అన్నమాట. 1వ అధ్యాయంలో యాకోబు సహోదరుడు యోహాన్ అన్నాడు ఇక్కడ, అవునా? 10:2 మత్తయి సువార్తలో యాకోబు సహోదరుడైన యోహాన్ అన్నాడు. అక్కడ ఏమన్నాడు? యాకోబు సహోదరుడైన యోధా అన్నాడు. కాబట్టి యాకోబు సహోదరుని యోధా అంటే అలాగున శిష్యుల్లో ఎవరు కూడా చెప్పబడలేదు. కానీ మనందరూ తెలుసును యేసుక్రీస్తు వారి యొక్క సహోదరుల్లో వారి గురించి మాట్లాడడం జరిగింది. లోకా సువార్త అనుకుంటా ఒకసారి. లోకా సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు యొక్క సహోదరుని ఇక్కడ పరిచయం చేయడం జరిగింది. లోకా సువార్తలో కూడా ఉంది కదా, లేదా మత్తయి 13వ కూడా మాట్లాడాడు. అయితే ఇక్కడ పేర్లు ప్రస్తావించలేదా? మత్తయి సువార్తకు వచ్చేయండి. అయితే మత్తయి సువార్త 13వ అధ్యాయం చదవండి. అది కాబట్టి ఎవరెవరి గురించి మాట్లాడాడు? అది యాకోబు యూదా అని మాట్లాడడం జరిగింది. వాడు ప్రభు యొక్క తమ్ముళ్ళలో అక్కడ కొంతమంది పేర్లు ప్రస్తావించడం జరిగింది. ఏదో వడ్రంగి వాడు కొడుకే కాదా, ఇతర తల్లి పేరు మరియ కాదా, యాకోబు, యోసే, సీమోను, యోధా. ఈ ప్రస్తావన మనకి చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది.
లోక 3:23లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మన ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల్లో ఎవరో కాదు, మన ప్రభు యొక్క సహోదరుల్లోనే యాకోబు ఒక ఆయన, యోధ ఒక ఆయన, ఇంకా కొంతమంది ఉన్నారు. సోదరులు కూడా ఉన్నట్టుగా చెప్పడం జరిగింది. సోదరి మనలు వీళ్ళతో మనతో లేరా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. కాబట్టి యాకోబు సహోదరుని చెప్పుకోవడం ద్వారా మనకి ప్రాబ్లం లేదు కదా. యాకోబు సహోదరుని చెప్పుకోవడంతో మనకి అంత ఇబ్బంది లేకుండా జరిగింది. యేసుక్రీస్తు దాసుడు యాకోబు సహోదరుని యోధ, తండ్రి అయిన దేవుని యందు ప్రేమపడి యేసుక్రీస్తు నందు భద్రం చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయండి. మీకు కనికరము, సమాధానం, ప్రేమ విస్తరించును గాక. కాబట్టి యాకోబు సహోదరుని ఎప్పుడైతే అన్నాడో, యాకోబు రాసిన పత్రిక రాసిన ఆయన తమ్ముడు అనగా సహోదరుడు. కాబట్టి వీరు ప్రభు యొక్క సహోదరులని మనం అనుమానించక్కర్లేదు అనమాట. అయితే ఈయనేమన్నారంటే, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఏమన్నారంటే, 17-18 వచనాలు చూడండి ఒకసారి. అయితే ప్రియులారా, అంత్యకాలమందు తమకు భక్తిహీనమైన దురాశలు చెప్పు నడుస్తూ పరిహాసకులుందరని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలో జ్ఞాపకం చేసుకోండి. అంటే ఈయన అపోస్తులు కాదన్నమాట. అర్థమైందా? ఈయన ఎవరు కాదు అని ఆయనే చెప్తున్నాడు. అపోస్తులు మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఎవరి గురించి? భక్తిహీనమైన దురాశలు చెప్పి నడుచుకుని పరిహాసకులు. పేతురు 3 చెప్పారు కదా, ప్రభు అక్కడ ఏమైందని చెప్పి కొంతమంది పరిహాసకులు పరిహసిస్తారని. అలాగే అపోస్తులు తెలియపరిచారు అని ఆయన ప్రస్తావించడం జరిగింది. అయితే ఇది కూడా ఒక అబద్ధ బోధకుల గురించి చెప్పడం జరిగిందనమాట. యుధపత్రిక ఒకసారే అప్పగించబడిన నీ విశ్వాస సంబంధమైన దాని నిమిత్తం పోరాడాలి మిమ్మల్ని వేడుకుంటున్నాను ఉంది గ్రీకులు. అర్థమైందా? మనకి ఇక్కడ ఏమన్నాడంటే, మీకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాడమని ఉంది. అవునా? ఒక్కసారి అప్పగించబడిన బోధ అని గ్రీకులో లేదు. అర్థమైందా? పరిశుద్ధులందరూ కూడా అప్పగించబడిన విశ్వాసం నిమిత్తం మీరు పోరాడాలి. పరిశుద్ధులకు అప్పగించబడిన విశ్వాసం ఏంటి అంటే, ప్రభువైన యేసు వారు దేవుని కుమారుడు అని చెప్పేసి ఆయన యందు నిత్యజీవం ఉందనే విశ్వాస సంబంధమైన బోధ, విశ్వాస సంబంధమైన మా సందేశాన్ని మాట్లాడారు అనమాట. అందుకని ఇక్కడ విశ్వాసం అనే మాట చెప్పడం పిస్టిస్ అని ఉంది గ్రీకులో. కాబట్టి పరిశుద్ధులకు ఒకసారి అప్పగించబడిన విశ్వాసం నిమిత్తం మీరు పోరాడాలని మిమ్మల్ని వేడుకుంటూ మీకు రాయాల్సి వచ్చింది అన్నారు. అంటే దాన్ని బోధ అని మన వాళ్ళు తర్జుమా చేశారు. రైట్. కాబట్టి ఏదైనా ముఖ్య ఉద్దేశంగా అది అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే విశ్వాసాన్ని చెరిపే వాళ్ళు లేకపోతే విశ్వాసం నుండి తొలగించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ విషయాన్ని అక్కడ మాట్లాడడం జరిగిందనమాట. కొందరు తమ విశ్వాసం నుండి తొలగిపోయి అనే మాట ఉందా? తిమోతి పత్రికలో కదా ఉంటా, చదువుదాం చూడండి ఒకసారి. 6వ అధ్యాయము, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో, ఎందుకంటే ధనాపేక్ష సమస్తానికి కీలుకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే ఓర్చుకున్నారు అన్నమాట. అదే దైవజనుడు సంపాదన మీద ఎగబడితే అర్థమైందండి, విశ్వాసం నుండి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయన్నమాట. అనగా యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడి నిత్యత్వం యొక్క సంబంధించిన విశ్వాసం నుండి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయన్నమాట. కాబట్టి అదే విధానాన్ని అక్కడ మాట్లాడాడు గ్రీకులో. విశ్వాసం నుండి
విశ్వాసం అనే దాన్ని మీరు అప్పగించబడిన దాన్ని అన్నాడు. ఎందుకనంటే మరణం వరకు నమ్మకంగా ఉండండి, అప్పుడు జీవకిరీటం ఇస్తా అన్నాడా పేతురు రాసిన క్షమించి ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో 9-10 వచనాల్లో మరణం వరకు నమ్మకంగా ఉండు అన్నాడు. అంటే మరణం వరకు విశ్వాసం కలిగి ఉండు, నీకు జీవకిరీటం అన్నాడు. అలాగున ఇక్కడ యోధ పత్రికలో కూడా అదే సందర్భంగా మాట్లాడబడింది అన్నమాట. యోధ పత్రికలో కూడా అలాగే విశ్వాస సంబంధమైన దాని గురించి మీరు పోరాడని అన్నాడు. ఎందుకని ఇక్కడ మాట్లాడంటే ఒకే బోధ అనే మాట వాడబడలేదు అన్నమాట గ్రీకులో. కానీ మన వాళ్ళందరూ కూడా అలాగే తర్జుమా చేసుకున్నారు. విశ్వాసం నిమిత్తం పోరాడడం అంటే అది ఒకటే కదా, అంటే బోధే కదా అని చెప్పేసి మాట్లాడారు అనమాట. మాట్లాడుతుంటూ అది చూడండి, అక్కడ మీరు ఒక విషయాన్ని గమనించండి. ప్రియులారా, మనకు అందరూ కలిగే రక్షణ గురించి మీకు రాయాలని విశేషక్తిలో ప్రయత్నం పడుతున్నారు. కలిగే రక్షణ ఏది? నిత్య జీవం. ప్రియులారా, మనకు అందరికి కలిగే రక్షణ ఏది? నిత్య జీవాన్ని గురించి రాయాలనుకున్నాడు. అయితే నిత్య జీవం పొందాలంటే మరణం వరకు ఏమై ఉండాలి? నమ్మకం ఉండాలి. విశ్వాసం నుండి తొలగిపోకుండా ఉండాలి. విశ్వాసం నుండి తొలగిపోయి తమను తాము పొడుచుకున్నారని ఉంటుంది కదా, ఉన్నది చదివాం కదా మనం. కాబట్టి విశ్వాసం నుండి తొలగిపోకుండా దాని నిమిత్తం పోరాడమని చెప్పాడు అనమాట. విశ్వాసం నిమిత్తం తొలగిపోకుండా దాని నిమిత్తం పోరాడమన్నాడు అనమాట. కాబట్టి ప్రియులారా, మనకు అందరికి కలిగే రక్షణ అంటే పరలోకం మీకు రాయాలని విశేషాక్షతలు ప్రయత్నపడుతుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన విశ్వాసం నిమిత్తం మీరు పోరాడాలని మిమ్మల్ని వేడుకుంటూ మీకు రాయాల్సి వచ్చింది. ఏళ్ళైనగా కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు. అదే నేత్రబద్ధులు చెప్పారు కదా, సంఘంలోకి చొరబడతారు. అబద్ధ బోధకులు సంఘంలోకి చొరబడతారు. ఏళ్ళైనా కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కొరకును కామాతురత్వనకు దుర్యోగం పరుస్తూ మన అద్వితీయ నాథులకు ప్రభువైన యేసుక్రీస్తును విసర్జిస్తున్నారు. ఈ తీర్పు అందుకు వారు పూర్వం మంది సూచించబడినవారు. ఇక్కడ జాగ్రత్త గుర్తు పెట్టుకోండి. ఇక్కడ వారు భక్తిహీనులై మన దేవుని కృపను దుర్వినియోగ అది కామాతురతనకు దుర్యోగనకు పరుస్తూ, అంటే ఎక్కువ దురాశ, దాన్ని వేరే పదంగా మాట్లాడాడు అక్కడ. ఒకసారి దుర్యోగ మన అద్వితీయ నాథులైన ప్రభువైన యేసుక్రీస్తును విసర్జిస్తున్నారనే మాట చూడండి అక్కడ. అంటే ఇప్పుడు ఏ విశ్వాసాన్ని విసర్జిస్తున్నారు? వాళ్ళు యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అనే విశ్వాసాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? విసర్జిస్తున్నారు అన్నమాట. ఎందుకంటే మొదటి యోహాను కాలంలో, అదే క్షమించండి, యోహాను రాసిన కాలంలో కూడా ఇదే సమస్య ఎదుర్కొన్నారు. యేసుక్రీస్తు కాడని చెప్పువాడు ఎవడు అబద్ధికుడు? యేసుక్రీస్తు కాడని చెప్పువాడు అబద్ధికుడు. కాబట్టి యేసుక్రీస్తు కాడని చెప్పేవాడు అబద్ధికుడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తుని విసర్జిస్తున్నారంటే యేసుక్రీస్తు అందున్న విశ్వాసాన్ని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారనమాట. అది అక్కడ సందర్భం అదనమాట. బాధ అంటే డెడాస్కలోయస్ అంటున్నాడు, ఇక్కడ పిస్టిస్ అని వాడబడింది. కాబట్టి ఏదైనా కొందరు రహస్యంగా జ్వరపడ్డారో వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామతత్వానికంటే ఎక్కువ దురాశ, ఎక్కువ చెడు సంబంధమైన వాటికి దుర్వినియోగపరుస్తూ అద్వితీయ నాథుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జిస్తున్నారు. అది అంటే యేసుక్రీస్తుని విసర్జిస్తున్నారంటే ఆ విశ్వాసాన్ని ఏం చేస్తున్నారు? వ్యతిరేకిస్తున్నారు అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తును అన్ని విసర్జిస్తున్నారో వాళ్ళు ఎవరు? యేసుక్రీస్తు అని ఎప్పుడైతే విసర్జిస్తున్నారో వాళ్ళు ఎవరు? అబద్ధ బాధకులు. ఏమని మొదటి అనుబద్ధులు 4 అధ్యాయులు చెప్పాడు కదా, ఎవరు ఆ క్రీస్తు వారు శరీరధారిగా వచ్చారని ఒప్పుకుంటారో అది దేవుని సంబంధమే. అలాగే యోహాను రాసిన 2వ పత్రికలో 9వ వచనంలో క్రీస్తు బోధ యందు నిలిచి ఉండగా దాన్ని విడిచి ముందుకు కొనసాగు ప్రతివాడు దేవుణ్ణి అంగీకరింపినవాడు, ఆ బోధ నిలిచినవాడు తండ్రిని కుమారుని అంగీకరించు. కాబట్టి యోహాను సువార్త 21:30 వచనాల్లో ఏం చెప్పాడు? అదండి, యేసు దేవుని కుమారుడని విశ్వసించినట్టు వాడికి నిత్య జీవం ఉందని చెప్పాడు. ఆయన నమ్మి ఆయన నామంలో విశ్వసించినట్లు. ఇప్పుడు యేసుక్రీస్తుని విసర్జిస్తున్నారంటే, అంటే ఇప్పుడు
మత్తయి సువార్త 16:18-19 ఈ సజీవుడకు దేవుని కుమారుడు అనే విశ్వాసాన్ని ఆయన మాట్లాడినప్పుడు నిన్ను సజీవుడకు దేవుని కుమారుడు అని నమ్మారు ఎవరో అపోస్తులు, అవునా కాదా? ఆ విశ్వాసాన్ని ఈ అపోస్తులు అందరూ చనిపోయిన తర్వాత యోహాను గారు ఒకరే మిగిలారు. ఆ టైంలోనూ అలాగే యోధా కూడా ఎక్కువ కాలం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఆ సమయంలో ఈ యేసుక్రీస్తుని విసర్జించే కార్యక్రమాలు అనగా యేసుక్రీస్తు గాడని చెప్పేసి విసర్జించే పరిస్థితులు జరుగుతున్నాయి అన్నమాట. ఎవరి వల్ల జరిగిందంటే ఆ అబద్ధ బాధకుల వల్ల జరిగింది. కొందరు జ్వరపడ్డారు అన్నమాట. వారు భక్తిహీన దేవుని కృపను చెడు సంబంధమైన వాటికి దుర్వినియోగపరుస్తూ మన అద్వితీయ నాథుడు ప్రభువైన యేసుక్రీస్తుని విసర్జిస్తున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వం అందే సూచించబడినారు అన్నమాట. అదైంది. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వం అందే వ్రాయబడిన వారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందువల్ల ఏంటి, ఎందుకు రాయాడు అనమాట? అసలు ఆ పరలోకాన్ని గురించి రాయాలనుకున్న ఆయన, పరలోకంలో అనుభవించే ఆ స్థితిగతుల గురించి రాయాలనుకున్న ఆయన, అర్థమైందా? పరలోక సంబంధమైన స్థితిగతుల గురించి రాయాలనుకున్న ఆయన అసలు ఆ పరలోకానికి వారసులు అవ్వాలంటే ముందు ఏముండాలన్నమాట? విశ్వాసము నిలకడ ఉండాలన్నమాట. ఈ విశ్వాసము నిమిత్తము పోరాడాలని చెప్పేసి మాట్లాడుతున్నాను. ఎందుకంటే కొంతమంది యేసుక్రీస్తుని విసర్జిస్తున్నారు. అది మొదటి యోహాను పత్రికలో కూడా చెప్తాడు ఆ విషయాల్ని. మేము దేవుని చిత్తంలో రేపు ఆలోచన చేద్దాం. అందువల్ల ఇప్పుడు అబద్ధ బాధకులు అనేవాళ్ళు ప్రభువును కూడా విసర్జించడానికి కారణం ఆయన క్రీస్తు కాడు అని చెప్పేసి ఆనాడు అబద్ధ బాధలు వచ్చినాయి అనమాట. ఆ సమయంలో ఈయన కొంతమందికి క్రైస్తవులకి ఈ పత్రిక రాసినట్టుగా మనం చూడొచ్చు అనమాట. ఎవరికి రాశాడు మనకు తెలియదు, కానీ యూదుల్లోని క్రైస్తవులు అనేటువంటి రాశారనేది, యూదుల్లోని క్రైస్తవులకు రాశారనేది మాత్రం అంగీకరింపదగిన విషయం అనమాట. అర్థమైంది కదా? రైట్. కాబట్టి చూడండి, మొదటి వచనం నుంచి చదువుదాం మనం. యేసుక్రీస్తు దాసుడు యాకోబు సహోదరుడని యోధ తండ్రి దేవుని ఎందుకు ప్రేమపడి యేసుక్రీస్తు నందు భద్రం చేయబడి. దేవుని ఎందుకు ప్రేమించబడ్డం అంటే యోహాను సువార్త 3:16, అవునా? దేవుని ఎందుకు ప్రేమించబడ్డం అంటే యేసుక్రీస్తు ద్వారానే కదా. దేవుడు తన అద్వితీయ కుమారుని విశ్వాసించడం బట్టే కదా దేవుడు మనల్ని ప్రేమించాడు. కాబట్టి యేసుక్రీస్తు వారిని పంపించారు. యేసుక్రీస్తు నందు ఏం చేయబడ్డాడంటే భద్రం చేయబడ్డాడు అనమాట. నా వాటిలోంచి ఎవడు తీసుకోలేనిపోడని యోహాను సువార్త 10 ప్రభు మాట్లాడతారు 28-29. ఏమని? నా గొర్రెలు నా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోవడం, వాటిని ఎవరు, నా వస్తువులు ఉన్నాయి కాబట్టి వాటిని ఎవడు నాశనం చేయలేడు అంటారు. అందువలన తండ్రి అయిన దేవుడు క్రీస్తునందు వాళ్ళు క్రైస్తవులైన వాళ్ళు ఏం చేసుకోవడం భద్రం చేయబడ్డారు అనమాట. భద్రం చేయబడిన వాళ్ళని ఎవరు ముట్టుకోవడానికి అవకాశం లేదు అనమాట. అయితే చూడండి, భద్రం చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయింది. మీకు కనికరము సమాధానం ప్రేమ విస్తరించింది గాక. ప్రియులారా, మనకు అందరికీ కలిగిన రక్షణ గురించి మీకు రాయాలని విశేషాస్తి గలవాడిని ప్రయత్నపడుతుండగా, అంటే పరలోక సంబంధమైన ఆ పరిస్థితులన్నింటినీ కూడా రాయాలని ఆయన ఆలోచన చేశాడు. ఆయన ఆలోచన చేసినప్పుడు అసలు పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన విశ్వాసం నిమిత్తం మీరు పోరాడాలని మిమ్మల్ని వేడుకొని మీకు రాయాల్సి వచ్చింది. అర్థమైందా? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన విశ్వాస సంబంధమైన బోధ అనమాట నిమిత్తం మీరు పోరాడాలని మిమ్మల్ని వేడుకొని రాయాల్సి వచ్చింది. ఎందుకు? పరిశుద్ధులకి ఒకసారి అక్షరించబడిన విశ్వాస సంబంధమైన బోధ ఏది అని అంటే యేసు దేవుని కుమారుడు, అంతే. యేసు దేవుని కుమారుడు అంటే యేసు క్రీస్తు, యేసు క్రీస్తు. కాబట్టి ఆ విశ్వాసం నిమిత్తం మీరు పోరాడాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఎందుకంటే ఎందుకంటే కొందరు రహస్యంగా చొరబడ్డారు సంఘంలోకి, కొందరు రహస్యంగా చొరబడ్డారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వానికి దుర్వినియోగపరుస్తూ మన అద్వితీయ నాథుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు క్రీస్తుని విసర్జిస్తున్నారో ఈ తీర్పు పొందుడు వారు పూర్వమందే సూచించబడిన వారు అన్నమాట. యేసుక్రీస్తుని విసర్జిస్తున్నారంట. అంటే వాళ్ళు ఏమి విసర్జిస్తున్నారంటే ఒక్కసారి అప్పగించబడి యేసుక్రీస్తు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా పాపక్షేపణ ఉంది, ఆయన దేవుని కుమారుడు అనే విశ్వాసాన్ని వీళ్ళు విసర్జిస్తున్నారు అన్నమాట. యేసుక్రీస్తు కాడు అని యేసుక్రీస్తు కాడని చెప్పేసి విసర్జిస్తున్నారు అన్నమాట క్రీస్తుని. అందువల్ల వీళ్ళ తీర్పు పాలవుతారని చెప్పేసి మాట్లాడనమాట. అంటే అబద్ధ బోధకులు అనమాట. ఎవరెళ్ళు?
అబద్ధ బోధ. మన పేతురు పత్రిక చదవం కాబట్టి మనకు అవగాహన అవుతూ ఉంటుంది. ఈ సంగతులన్నీ మీరు ముందునే ఎరిగి ఉన్నాను. ఏ సంగతులు? పైన చెప్పిన సంగతులన్నీ మీరు ముందుటే ఎరిగి ఉన్నాను. నేను మీకు జ్ఞాపకం చేయకూర్చున్నదేమనగా, ప్రభు ఐగుప్తులోని ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేశాడు. ఐగుప్తులోని ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారు ఎవరో 6,03,548 మంది. వాళ్ళందరూ కూడా నమ్మారా? నమ్మలేదు. ఏది? దేవుని యొక్క రేపొద్దున అంటే నిత్యత్వం ఇస్తాడు దేవుడు, క్షమించండి, కానాన్ దేశాన్ని ఇస్తాడు, కానాన్ దేశాన్ని ఇవ్వబోతున్నాడు అని చెప్పేసి వారికి బోధించాడు మోషే అహరోనులు. దేవుడు పితరులకు వాగ్దానం చేసిన దేశాన్ని మీకు సొంతం చేస్తాడని వాళ్ళు చెప్పారా లేదా? చెప్పినా ఏం నమ్మలేదు. చెప్పినా కానీ ఏం చేయలేదు? నమ్మలేదంటే వాళ్ళు ఏమయ్యారు? అది ఎవరైతే యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మలేదో వారు, యేసుక్రీస్తుని ఎవరైతే నమ్మలేదో వారు శిక్షించబడతారు, నాశనం అవుతారు. అలాగే ఇక్కడ ఆనాడు వాగ్దానం చేసిన నిత్య జీవాన్ని ఎవరైతే క్షమించండి, ఆనాడు వాగ్దానం చేసిన ఆ యొక్క దేశాన్ని వెళ్తారని దేవుడు తన మోషే తన ప్రవక్తలైనటువంటి వారి ద్వారా, అహరోను ద్వారా, మోషే ద్వారా ఎప్పుడైతే తెలియజేశాడో వాళ్ళు అలా నమ్మలేదన్నమాట. నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేశాడు. ఐగుప్తులో నాశనం చేయలేదు, అదే అరణ్యంలో ఏం చేశాడు? ఆయన నాశనం చేశాడు నమ్మకపోయిన వారిని అన్నమాట. అలాగే ఆ రోజుల్లో మరియు తమ ప్రధానత్వాన్ని నిలుపుకొనక తమ నివాసాలను విడిచిన దేవదూతలను మహాదినములు జరిగి తీర్పు వరకు అడిగి చీకట్లో నిత్యపాశాలతో ఆయన బంధించి భద్రం చేశాడు. అంటే ఎవరు? దేవుని సేవకులైనటువంటి వాళ్ళని ఏం చేశారన్నమాట, వారికి ఇచ్చిన ఒక స్థితిని వారు నిలబెట్టుకోకుండా ఏం చేశారంటే, వారు నిలుపుకోకుండా, ప్రధానత్వాన్ని నిలుపుకోకుండా ఏం చేశారన్నమాట, వారు విడిచిపెట్టేశారు. అంటే పాపం చేయడం వల్ల తమ ప్రధానత్వాన్ని పోగొట్టుకున్నారు. దేవుని సేవకులు అనే వాళ్ళు తమ ప్రధానత్వాన్ని నిలుపుకోకుండా పోగొట్టుకున్నారు. వాళ్ళందరినీ కూడా ఆయన బంధించి భద్రం చేశాడు. కట్టికి చీకటి అనేది ఉందా? అక్కడ కూడా ఏమన్నాడు? పేతురు పత్రిక 2:5 అక్కడ కూడా కటికి చీకటి బిలమన్నాడు, అనలేదా? కాబట్టి వాళ్ళు ఇలా ఒకటే, అక్కడ దేవదూతలు దేవుని సేవకులే అనమాట. కాబట్టి దేవుని సేవకులైనటువంటి వారు ఏం చేశారనమాట, ఇక్కడ తమ యొక్క స్థితిని విడిచిపెట్టేశారు. కాబట్టి మహాధనం తీర్పు వరకు చీకటి నిత్యపాశాలతో ఆయన బంధించి భద్రం చేశాడు. ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపక్కల ఉన్న పట్టణాలని వీరి వాళ్ళని వ్యభిచారం చేస్తూ పర శరీరానుసారులు అయినందున నిత్యాగ్నందన అనుభవిస్తూ దుష్టాంతాలుగా ఉంచబడ్డారు. అది ఆదికాండం 19వ అధ్యాయం. అర్థమైందా? సంగతిలో ముందుది వెనక్కి చెప్తున్నాడు. అర్థమైందా? ఇశ్రాయేలు ఐగుప్తులోని ప్రజలు రక్షించినాను నమ్మకపోయిన సంగతి ఇది ఆదికాండం కంటే ముందు జరిగిందా, ఆదికాండం తర్వాత జరిగిందా? అయితే మళ్ళా సేవకుల గురించి మాట్లాడాడు. మళ్ళా ఎవరి గురించి మాట్లాడాడు? ఆదికాండం 19వ అధ్యాయంలో జరిగిన సంఘటన గురించి మాట్లాడాడు. అంటే తమ శరీరం కానీ వారి శరీరం అదే వాళ్ళకి అంతవరకు అర్థమైంది. మీకు అర్థమైందా? వాళ్ళకి అంతవరకు అర్థమైంది. అంతే. మానవ శరీరంలోకి వచ్చి శరీర సంబంధమైన వాంఛ విధానాలు వాళ్ళకి ఎందుకు ఉంటాయండి? బైబిల్ మీద అవగాహన లేని వాళ్ళ ఆలోచనలు అండి అవి. మీకు అర్థమైందా? ఇప్పుడు మనుషులకి దేవుడు ఎవరిని ఆస్వాదించారు చెప్పండి ఒకసారి. ఆదికాండం 1వ అధ్యాయం 28, 29 ఎవరిని ఆస్వాదించాడు? విస్తరించమని. అంతేనా? మళ్ళా ఆదికాండం 1:28, 29 అర్థమైతే సరిపోద్ది కదా. మరి భూమిని మీరు ఫలించి అభివృద్ధి పొందని భూమిని నిర్మించండి అన్నాడు. ఆశీర్వదించింది గర్భాలను, ఆశీర్వదించింది ఎవరిని? భూమి మీద మనుషుల్ని. మళ్ళీ వాళ్ళ శరీరాలతో వచ్చి ఏళ్ళతో కలిసి ఇవన్నీ చెప్పాను కదా. ఆదికాండం చెప్పినప్పుడు మీకు కయ్యని సంతానం భక్తిహీనులైనట్టు వాళ్ళు, సేతు సంతానం భక్తిపరులైనట్టు వాళ్ళు, ఇందులోనూ భక్తిహీనులైనట్టు వాళ్ళు ద్వారా ఏం చేశారంటే వివాహాల ద్వారా కలిసిపోయారు. దేవుడు వాళ్ళని తీసిపడేశాడు అంతే.
అంటే గ్రంథం చెప్పిన సత్యం. 4వ అధ్యాయంలో కయ్యను సంతానం విస్తరించింది, 5వ అధ్యాయంలో సేతు సంతానం విస్తరించింది. వీళ్ళేమో కుటుంబ పెద్దలే ప్రవక్తలు కదా, ఆ ప్రవక్తల ద్వారా వీళ్ళు హెచ్చరించబడ్డారు వీళ్ళు. అయితే వీళ్ళు కయ్యను సంతానం ఉన్న వాళ్ళు వివాహాలు చేసుకుని ఏమయ్యారు అనమాట, వీళ్ళు అపవిత్రులు అయిపోయారు. ఇక్కడ మాట్లాడబడుతుంది దేని గురించి? ఇక్కడ సొదొమ పట్టణాల గురించి మాట్లాడుతున్నాడు. అర్థమైందా? పర శరీరానుసారులు అయినందంటే, పర శరీరానుసారులు అంటే నీ శరీరం ఎవరు? నీ భార్య. మరి ఇంకొక ఆయన భార్య వెళ్ళిపోతున్నావు అంటే ఏంటి అర్థం? మరి అంకనే అర్థమైంది కదా. నీ శరీరం కాంది 1 కొరింథీయుల 7వ అధ్యాయము. ఈ శరీరం కానీ వేరే శరీరంతో వెళ్తున్నామని పర శరీరానుసారులు అయినందున. వ్యభిచారం చేయొచ్చు అనే మాట వాడాడు కదా, వీరి వాళ్ళే వ్యభిచారం చేయొచ్చు పర శరీరానుసారులు అయినందున నిత్యాగ్ని దాన్ని అనుభవిస్తూ దుష్టాంతాలుగా ఉంచబడ్డారు. అటువల్లనే వీరును కళ్ళ కనుసు శరీరం అపవిత్రపరచుకొంచు ప్రభుత్వాన్ని నిరాకరిస్తూ మహాత్ములను అంటే గొప్పవారిని దూషిస్తూ ఉన్నారు. ఎవరాలో? అబద్ధ బాధకులు. అటువలనే వీరును ఎవరెల్లో? రహస్యంగా జరబడిన వాళ్ళు. 4వ వచనం మర్చిపోకండి పైన. అటువలనే వీరును అంటే ఏళ్ళలాగా, ఎవరిలాగా? ఈ నమ్మలేనట్టు వారిలాగా, అలాగే దేవుని సేవకులు, పాపం చేసిన దేవుని సేవకుల్లాగా, అలాగే ఇక్కడ సొదొమ గొమొర్రా పట్టణస్తుల్లాగా. అటువలనే వీరును కళ్ళ కనుసు శరీరాన్ని అపవిత్రపరచుకొంచు ప్రభుత్వాన్ని నిరాకరిస్తూ మహాత్ములను దూషిస్తూ ఉన్నారు. అది ఆల్రెడీ ఇక్కడ పేతురుపత్రికలో వాడబడింది వచనం. అవునా? రైట్. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదుతో వాదిస్తూ మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెచ్చి తెగింపగా ప్రభు నిన్ను గద్దించును గాక నేను. చూడండి, దేవుని దూతలైతేనేమో తీర్పు తెచ్చలేదు, వీళ్ళైతే తీర్పు తెచ్చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధాన దూతని మీకు అపవాదుతో వాదిస్తూ మోషే యొక్క శరీరాన్ని గురించి దర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపగా ప్రభు నిన్ను గద్దించును గాక నేను. మోషే శరీరం ఎక్కడ, మోషే సమాధి ఎక్కడ ఉందో తెలుసా? అది మన ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో చెప్పారు కదా, ఆయన మరణించాడు పర్వతం మీద మరణించారు, సమాధి చేశారు. సమాధి చేసిన వాళ్ళు కూడా అసలు సమాధి చేశారు. సమాధి చేసిన తర్వాత మోషే యొక్క శరీరం ఎక్కడో ఎవరికి తెలియలేదు. అపవాదం వచ్చి అడిగాడు అనమాట, ఎక్కడ దాచారు మోషే శరీరం అన్నది. ఎక్కడ దాచారు అంటే వేధించేస్తారు. అపవాది కదా, స్వాదకుడు కదా. ఎక్కడ 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 దాచారు, ఎక్కడ దాచి ఇంకా ఎలా ఉన్నాడంటే ప్రభు నిన్ను గద్దించిన కాక అన్నాడు. ప్రభు నిన్ను గద్దించమన్నాడు. వీరైతే తాము గ్రహింపని విషయాల గురించి దూషించేవారే, వివేక శూన్యములకు మృగాల వలె వేటిని స్వాభావికంగా ఎరుగుదురో వాటి వలన తమను తాము నాశనం చేసుకుంటున్నారు. ఎవరు? అబద్ధ బాధకులు. అయ్యో వారికి శ్రమ. ఎవరాలకి? అబద్ధ బాధకులకి. వారు కయ్యి నడిచిన మార్గాన్ని నడిచారు. కయ్యి నడిచిన మార్గం ఏంటండి? తన తమ్ముడిని చంపేశాడు కదా, అది కాబట్టి కయ్యి నడిచిన మార్గం నడిచారు. బహుమానం పొందాలని బిలాము నడిచిన తప్పు త్రోవలు ఆతృతంగా పరిగెత్తారు. ఎవరెళ్ళ? అబద్ధ బాధకులు. ఆల్రెడీ అక్కడ ప్రస్తావించాడు. అవునా కదా? కోరవు చేసినట్టు తిరస్కారం చేసి నశించారు. కోరవు చేసినట్టు అంటే సంఖ్యాకాండం 16వ అధ్యాయం తెలుసు కదా, మనం చదువుకుంటూ వచ్చాం కదా. తిరస్కారం చేశారు వాళ్ళు, మేము కూడా యాజకత్వం చేస్తామని. వాళ్ళు తిరస్కారం చేసి నశించారు. వాళ్ళు కోరవు చేసినట్టు తిరస్కారం చేసి నశించారు. వీరు నిర్భయంగా మీతో సుభోజనం చేయొచ్చు. చెప్పడుగా పేతురుపత్రికలో, ప్రేమ విందుల్లో పాల్గొంటారు. వీరు నిర్భయముగా అంటే భయం లేకోకుండా మీతో ప్రేమ విందులు చేయొచ్చు, తమను తాము నిర్భయముగా పోషించుకుంటుండ్రు. మీ ప్రేమ విందులో దొంగ మెట్లుగా ఉన్నారు అంటే వాళ్ళని బద్దలు చేసేవాళ్ళుగా ఉన్నారు, అంటే విశ్వాసాన్ని బద్దలైపోయేటట్టుగా చేసేవాళ్ళే ఉన్నారు అని అర్థం. ఒకసారి తిమోతి రాసిన పత్రిక రండి.
మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం. నా కుమారుడు తిమోతి, నీ విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన నేను గురించి ముందుగా చెప్పిన ప్రవచనాలు చెప్పిన మంచి పోరాడాలని వాటిని బట్టి అది నీకు అప్పగిస్తున్నాను. నీ విశ్వాసాన్ని గుర్తుపెట్టుకోండి, నీ విశ్వాసాన్ని. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి, ఎట్టి మనస్సాక్షిని? ఈ మంచి పోరాడాన్ని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగిస్తున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై వాడబద్దలైపోయిన వారిలో చెడి ఉన్నారు. విశ్వాస విషయమై అంటే వారి విశ్వాసంలో అదైన అపోస్తులు ఏవైతే బోధించారో ఆ విశ్వాసాన్ని వీళ్ళు కలిగి లేరు. ఏది దేవుని కుమారుని బోధించారో వాళ్ళ విశ్వాసం కలిగి ఉన్నారు. ఆయన ద్వారానే పాపక్షమాపణ, ఆయన ద్వారా నిత్య జీవం ఉందని చెప్పారు. ఆ విశ్వాస విషయమై ఏమైపోయారు? వాడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వాళ్ళు నేను ఆ క్షేత్రంలో దూషం కూడా శిక్షించబడి సాతానుగా అప్పగించాను అన్నాడు. కాబట్టి విశ్వాస విషయమై వాడబద్దలైపోవడం అంటే ఏంటి? అంటే విశ్వాసాన్ని అర్థమైందండి. ఒకసారి ఏవైతే దేవుని కుమారుడనే విశ్వాసాన్ని ఎప్పుడైతే కలిగి ఉన్నారో ఆయన ద్వారానే పాపక్షమాపణ ఉంది, ఆయన ద్వారానే నిత్య జీవం ఉందనే విశ్వాసాన్ని ఎప్పుడైతే వారు విసర్జించారో అప్పుడే వాళ్ళు ఏమయ్యారు అనమాట? ఏమయ్యారు చెప్పాడు కదా ఇక్కడ, పోషించుకుని మీ ప్రేమికులు దొంగ మెట్లుగా ఉన్నారన్నాడు కదా. దొంగ మెట్లు అంటే ఏంటి? వాడని బద్దలు చేసే ఒక రహస్య అంటే ఒక కనపడకుండా ఉండే ఒక ఎత్తైన స్థలాలు అన్నమాట. అర్థమైన సముద్రంలో వాడ వెళ్తుంది కానీ అక్కడ కొండలు ఉంటాయి కింద, కానీ తెలియదు వీళ్ళకి. దొంగ మెట్లు అంటారనమాట. అంటే కనపడకుండా ఉండి దాక్కునేవాడు ఎవడో? దొంగోడు. అవునా? ఇవి కనపడకుండా అంటే సముద్రం నీళ్ళు కిందే ఉంటాయి కానీ లోపల మెట్లు ఉంటాయి అనమాట, ఎత్తులు ఉంటాయి అనమాట. ఇప్పుడు నీళ్లు కదా లోతుగా ఉంటుందని చెప్పేసి వాడ నడిపించుకుంటూ వెళ్తారు. ఈ అమరము వాడకు తగిలి ఏమైపోద్ది అనమాట. అమరం వాడ యొక్క అమరం అంటే కింద అడుగు భాగం ఆ యొక్క మెట్లకు తగిలి ఏమైపోద్దన్న వాడ బద్దలేసిపోతుంది. ఎందుకంటే స్పీడ్ వెళ్తుంది కదా, నీటి మీద తెలియదు కానీ చాలా స్పీడ్గా వెళ్తుంది. అలాగున ఈ అబద్ధ బోధకులు అనేవాళ్ళు వాళ్ళ విశ్వాస సంబంధమైన విషయాల్లో ఏమయ్యారనమాట? విశ్వాస విషయంలో వాళ్ళ ప్రేమిందులు దొంగ మెట్లుగా ఉన్నారంటే విశ్వాసాన్ని బద్దలు కొట్టే వాళ్ళుగా ఉన్నారనమాట. ఒక మాటలో చెప్పాలంటే అర్థమైందా? ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు కొంతమంది. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకుని పోవచ్చు, నిర్జల మేఘాలుగా అంటే నీళ్లు లేని మేఘాలుగాను, కాయలు రాలి ఫలము లేక నేను మాలు చచ్చి వేలతో పెళ్ళకింపని చెట్లుగాను, తమ అవమానము నురుగు వెలగొక్కువారే సముద్రం యొక్క ప్రచండమైన అల్లగాను, మార్గం తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారు. అది ఎవరాలో? అబద్ధ బాధకులు. అంటే వాళ్ళ పరిస్థితి ఏమవుద్ది అనమాట, ఎక్కడ రాలిపోతారో తెలియదు అనమాట. అయితే వారి కొరకు గాఢాంధకార నిరంతరం భద్రం చేయబడి ఉంది. అది అండర్లైన్ చేయండి. పేతృపత్రికలో కూడా అది అండర్లైన్ చేయండి. వీరి కొరకు ఏం సిద్ధం చేయబడిందంటే అక్కడున్న అబద్ధ బోధకులకి ఏదైతే ఉందో అదే అబద్ధ బోధకులకు సంబంధించి అదే విషయాన్ని మాట్లాడాడు ఇక్కడ యోధా గారు కూడా. ఈ అబద్ధ బాధకుల గురించి ఆదాము కూడా మాట్లాడాడంట. ఆదాము బాధకుని ఏడవడిన ఆనోకు కూడా వీరి గురించి ప్రవచించట్లేను. అంటే ఆదాము నుంచి ఆనోకు కూడా ఏం చేశారనమాట? ఈ అబద్ధ ప్రవక్తల గురించి ప్రవచించట్లన్నారంట. ఇదిగో అందరూ తీర్పించడు, వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటి గూర్చి, భక్తిహీనులైన పాపులు తమకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను. వారు తమ దురాశలు చెప్పున నడుస్తూ లాభం నిమిత్తం మనుషులు కొనియాడుతూ 16వ వచనం 2వ అధ్యాయము పేతృపత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. వారు తమ దురాశలు చెప్పున నడుస్తూ లాభం నిమిత్తం మనుషులను కొనియాడుతూ సనుగువారును తమ గతిని గురించి నిందించువారునే ఉన్నారు. వారు నోరు డంబమైన మాటలు పలుకును అన్నమాట. కాబట్టి అబద్ధ ప్రవక్తల గురించి ఎవరు కూడా చెప్పారంట?
ఆదాము నుంచి హనోకు కూడా వీళ్ళ గురించి ప్రవచించి మాట్లాడారంట. కాబట్టి ప్రభు తీర్పులోకి వాళ్ళు వస్తారని చెప్పేసి మాట్లాడాడు అన్నమాట. అయితే ప్రియులారా, అంత్యకాలం ముందు తమ భక్తిహీనమైన దురాశలు చెప్పి నడుస్తూ పరిహాసకులుందరని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వం మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి అన్నారు. అంత్యకాలం ముందు తమ భక్తిహీనమైన దురాశలు చెప్పి నడుస్తూ పరిహాసకులు ఉందరని. అది ఆల్రెడీ అపోస్తులు అందరూ మాట్లాడారు, ప్రభు కూడా మాట్లాడారు. ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. విశ్వాస సంబంధమైన అంటే ఈ యొక్క అబద్ధ బాధల గురించి యేసుప్రభు మాట్లాడారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కదా. మాట్లాడారా మాట్లాడలేదా? 15 నుంచి ఆయన మాట్లాడారు. మొదటి 4వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడారు. అలాగే మొదటి హనపత్రిక 4వ అధ్యాయంలో యోహాను గారు మాట్లాడారు. అలాగే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలోనూ 3వ అధ్యాయంలోనూ మాట్లాడారు పేతురు గారు. అట్టివారు ఎవరాళ్ళు? అబద్ధ బోధకులు. అటువారు దురాశలు చొప్పున నడుచుకునే అపహాసకులు, అటువారు ప్రకృతి సంబంధులు అంటే శరీర సంబంధులు, ఆత్మ లేని వారయ్యండి భేదాలు కలగజేస్తున్నారు. ఆనాడు పరిశుద్ధాత్మ లేనివారు అనమాట. ఆనాడు ఎవరో ఆత్మ లేని వారయ్యండి భేదాలు కలగజేస్తున్నారు. ఆత్మ ఉంటే భేదాలు కలగజేస్తాడా? ఆత్మ కలిగించు ఐక్యత. ఎఫెసీయుల పత్రిక 4:1 ఆత్మ కలిగించు ఐక్యత. కాబట్టి ఆత్మ లేని వారేయండి. ఇప్పుడేమో అపోస్తులు బోధన ఎరగని వారేయండి భేదాలు కలగజేస్తున్నారు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనచ్చు. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనచ్చు. అంటే ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన నిత్యత్వం. ప్రభాగని చూడండి, అక్కడ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభువుని యేసుక్రీస్తును కనికరాని కొరకు కనిపెడుతూ, అంటే ఆయన రాకడ కొరకు కనిపెడుతూ దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకుని ఉండండి. ఎందులో ఉండాలంట? దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకుని ఉండండి. అది దేవుని ప్రేమలో కాచుకుని ఉండండి. సందేహపడి వారి మీద కనికరం చూపండి. సందేహపడి వారి మీద కనికరం చూపండి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. అది సందేహపడి వారి మీద కనికరం. ఏదైనా సందేహపడుతున్నావా? సందేశం మీద కనికరపడి వాళ్ళకు వాస్తవాలను తెలియజేస్తున్నారు. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని వారిని రక్షించండి. ఎవరిని? ఈ అబద్ధ బోధల్లో ఉన్న వాళ్ళ నుండి రక్షించండి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకొనక దాన్ని అసహించుకొంచు భయంతో కొందరిని కరుణించండి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకొనక అంటే లోక సంబంధుల యొక్క శరీరం వలన డాగుపడిన అంగి అన్నాడు అనమాట. శరీరం వలన అపవిత్రపరచబడిన జీవితానికి ఏమాత్రం ఒప్పుకోవద్దు అన్నాడు క్రైస్తవుడు. శరీర సంబంధం వారి అపవిత్ర ప్రవర్తన ఏమాత్రం ఒప్పుకొనక దాన్ని అసహించుకొంచు భయంతో కొందరిని కరుణించండి. భయంతో కొందరిని కరుణించండి. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడడానికి తన మహిమ ఎదుట ఆనందం మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుకు. చూడండి, క్రైస్తవులు ఏంటో అని తొట్టిల్లకుండా కాపాడేది ఎవరో? దేవుడు, తండ్రి దేవుడు. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుకు తన మహిమ ఎదుట ఆనందం మేము నిర్దోషులుగా నిలబెట్టుడు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమ, మహత్యము, ఆధిపత్యము, అధికారము యుగములకు పూర్వము ఇప్పుడును సర్వయుగాలు కలుగును గాక. ఆమేన్. కాబట్టి యోధభద్రుల ఒక్కసారి మీరు విశ్వసించిన విశ్వాస నిమిత్తం పోరాడి అబద్ధ బోధకుల గురించిన హెచ్చరికలు
అబద్ధ బోధకులు అని నమ్మనంటి వారిని ఎలాగైతే దేవుడిని నాశనం చేశాడో అలాగే అబద్ధ బోధకులకు కూడా గాఢాంధకారం ఛేదనం చేయబడింది. వీరి గురించి ఆదాము నుంచి కూడా మాట్లాడుకుంటూ వస్తున్నారు. కాబట్టి మీరు అందరూ కూడా యేసుక్రీస్తు వారు అపోస్తులు చెప్పిన వాటిని జ్ఞాపం చేసుకుని ఇలాంటి అబద్ధ బోధకుల నుండి దూరంగా ఉండండి. తొట్టిల్లోనే మిమ్మల్ని కాపాడే తన దేవునికి యేసుక్రీస్తు ద్వారా మహిమ ఆధిపత్యం అధికారం ఇవ్వలకు పొడవు ఇప్పుడు సర్వయుగాలు కలుగును గాక ఆమేన్ అని చెప్పడం జరిగింది. అపవిత్ర ప్రవర్తనకి ఏమాత్రం ఒప్పుకోనక అసహించుకోండి అని చెప్పేసి కొందరు చెప్పడం జరిగింది. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, ప్రార్థన చేసుకుంటాం. ఏముంది? పైన చెప్పిపోతున్న సందర్భం గ్రహించుకుంటే చదువుకు రావాలి పై అన్నీ కూడా. అంటే అంటే ఇది చెప్పుకొచ్చాడు కదా, ఏమని వీరు మహాత్ములను దూషిస్తున్నారు అన్నాడు కదా, అపవాదిని దూషిస్తున్నారు అన్నాడు కదా. అలాగే ప్రధాన దూతైన మిఖాల అపవాదితో వాదిస్తూ మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెచ్చగా, అంటే ఆయన దూషించలేదన్నమాట. అబద్ధ బోధకులేమో గొప్ప వాళ్ళని ఏం చేస్తున్నారు? దూషిస్తున్నారు. దేవదూతలేమో అంటే పరలోకంలో ఉన్నవారు దూతలేమో, పరలోకంలో ఉన్న దేవుని సేవకులేమో ఏం చేయట్లేదు? దూషించట్లేదు. వాళ్ళకి అధిక బలము శక్తి కలవారైనా కానీ దూషించట్లే. ఇప్పుడు మనకు అధికారం ఉందనుకోండి, ఏం చేస్తాం? వాళ్ళు ఏమన్నారు, మనం అదే అంటాం. అధికారం ఉన్న వాళ్ళు ఏమంటున్నారు? వింటున్నారు కదా, వార్తలు వింటలేదా? వాళ్ళని ఏం తిట్టడం, వాళ్ళ తిట్టడం, అవునా కదా? ఏమి చూడలేదా? భయంకరంగా తిట్టుకుంటున్నారా లేదా? దేన్ని బట్టి? మనం తిడితే ఊరుకుంటారా? దోషం చేశాడని చెప్పేసి దానికి ఎన్ని సెక్షన్లు ఇట్టేస్తారు, అవునా కాదా? మరి వాళ్ళకి ఎట్రే? అది మీకు అర్థమైంది అనుకుంటా. అంటే పరలోకంలో ఉన్న దేవుని యొక్క సేవకులైన పరలోకంలో ఉన్న దేవుని సేవకులకి, దేవుని యొక్క దూతలకి అధికారం ఉన్నా సరే దూషించారు. ఎక్కడని మాట్లాడినా దూషించలేదు అన్నమాట. దూషించడానికి తెగించలేదంటాను. కానీ అబద్ధ బాధకులు దూషిస్తున్నారు, ప్రభు విసర్జిస్తున్నారు. సందర్భం అర్థమైందా? మరి ఇంత క్లారిటీ ఉంది. మీరు యూట్యూబ్ ప్రసంగాలు వింటున్నారా? ఆ భోజనం తింటున్నారా మీరు? ఆ భోజనం తింటే అనుమానమే. బయట తింటున్నారా? అది బయట పూట తింటున్నారా? బయట పూట తింటే అంతే సంగతులు, మనం ఏం చేయలేం. హాస్పిటల్లోకి వెళ్ళాల్సిందే, అంతే. కాబట్టి బయట పూట తింటే ప్రమాదం. ఎందుకంటే కల్తీ భోజనం వాళ్ళు, కల్తీ లేకుండా ఏముండదు. మన వాళ్ళకి రుచిగా ఉండాలంటే వాళ్ళు ఏదైనా చేస్తారు. అలాగే బోధలు కూడా మనకు ఆశ్చర్యం కలిగించేటట్టుగా ఉండాలి. అబ్బా ఇది వినలేదా అని. కయ్యనికి భార్య ఎక్కడి నుంచి, అదొక పెద్ద పాఠమా? ఆదికాండం చదివితే అర్థమవుతుంది. అంటే ఏంటి? అదే మోసే శరీరమా ఆత్మనా? మళ్ళీ దానికి ఒక ఎడ్డింగ్. అక్కడ శరీరం అని చెప్తే మళ్ళీ ఆత్మ అంటాడు ఎందుకు? అదే విషయం. ముఖ్య ఉద్దేశాన్ని బట్టి పుస్తకాన్ని చదవాలండి. అర్థమైందా? ముఖ్య ఉద్దేశాన్ని బట్టి పుస్తకాన్ని చదవటం నేర్చుకుంటే ఈ అనుమానాలు ఏమి రావు. అది ముఖ్య ఉద్దేశం తెలియకోకుండా ఈ ఏం చేయలేం మనం. అదే క్రైస్తవులుగా మనం రెండు విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఒకటి మన వ్యక్తిగతమైన జీవితం, రెండోది అబద్ధ బోధకులు. మన వ్యక్తిగత జీవితం అపవిత్రపరచబడకుండా చూసుకోవాలి. రెండోది అబద్ధ బోధల్లోకి వెళ్లకుండా చూసుకోవాలి. అందుకే ప్రభు ఏం బోధించారో
అపోస్తులు ఏం బోధించారో ఆ బోధకి మనం కట్టుబడి జీవించాలి అంతే. లేనిపోని అన్ని కూడా పెట్టి మనం మాట్లాడుకోవాలి. అది నేర్చుకుంటే మన జీవితంలో నేను అదే చూసుకుంటాను. నా వ్యక్తిగత నా ప్రవర్తన చూసుకుంటాను. రెండోది అందులో ఉందా లేదా ఆ సంగతులు అలా ఉన్నాయి అవి చెప్పిన అది ఒకవేళ ఏదైనా మనకు అవుట్లైన్లో కానీ లేకపోతే ఏదైనా ఎవరైనా ఎక్కడైనా ఏదైనా చెప్పారా అది చూసుకొని మనం ఆలోచించుకోవాలి. అది విషయం. ముఖ్య ఉద్దేశం నుంచి చూస్తే ఏముంటుంది చెప్పండి. మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారు ఈ పత్రికని? వినే ఉంటారు కదా, నమ్మకపోయినట్టు వారిని నాశనం చేశాడనే పదం అర్థమైంది ఎప్పుడైనా మీకు? దేవుడు వాగ్దానం చేసిన ఆ దేశానికి సంఖ్యాకాండ 14 అధ్యాయులు ఏమన్నారు? మనం వెళ్ళలేము అన్నారా? ఆ దేశం దొంగలే, మనమేమో ఆ మిడతల్లా ఉన్నాం అన్నారా? వాళ్ళు నమ్మని వాళ్ళ నమ్మలేని వాళ్ళ రాలిపోయారా లేదా? అలాగే యేసుక్రీస్తు వారిని ఎవరైతే విశ్వసించారో వాడికి పరలోకము లేదు. అది ఆనాటి కాలంలో అబద్ధ బోధకులు అనేవాళ్ళు యేసుప్రభు రాకడా లేదు, యేసుప్రభువే లేడు, యేసు క్రీస్తే కాడు అని చెప్పేసి బోధలు విస్తరించినాయి అనమాట. దానికి సమాధానం చెప్పడానికి ఈయన ఈ పత్రిక రాసి సంఘాన్ని బలపరచడానికి మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆదాము నుంచి కూడా చెప్పుకోతున్నారు వీళ్ళ గురించి, ప్రవక్తలైన ఆదాము గురించి కూడా చెప్పుకొస్తున్నారు. అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండండి. సందేహపడే వారి మీద, అంటే విశ్వాస విషయంలో సందేహం ఉంటుంది కదా, ఆ సందేహపడే వాళ్ళు కనికరించి జాలిపడి వాళ్ళ మీద ఆ సందేహాన్ని తీర్చండి. అగ్నిలో నుండి కొందరిని, అంటే అబద్ధ బోధలో నుంచి కొంతమంది లాగమని చెప్తున్నాడు ఆయన. అది విషయం. సరే కదా, అంతేనా? మీరేంటి అలాగనే మౌనం అంగీకారమా లేకపోతే ఏమంటారు దాన్ని, అంగీకారమా లేకపోతే సందేహమా లేదా అనుమానమా? బాగా చదవండి. ఈ పుస్తకం ఎన్నో రోజులు చెప్పవచ్చు. ఈ యోధ పత్రిక ఎన్నో రోజులు మాట్లాడవచ్చు. కానీ మీకు విషయం ఇలా చదవండి అని చెప్పేసి అవగాహన చేస్తాం. అర్థమైనా బాగలేదు. వాటి గురించి మాట్లాడాలంటే చాలా రోజులు పడుతుంది. మీరు ఉండరు, నేను ఉండరు. అందుకని దేవుని పిల్లలుగా మనం వాస్తవాలను అర్థం చేసుకుని బాగా చదివి సంఘాలకు వివరంగా చెప్దాం. మీ అందరు కొన్నాళ్ళు